చూడండి ప్రూఫ్. నేను వాళ్ళకి డ్రెస్సెస్ పంపించిన వెంటనే వాళ్ళు డ్రెస్సెస్ తీసుకున్నారు. ఇదిగో నా డ్రెస్సెస్ మీద గుర్తుపట్టారా? బ్లాక్ డ్రెస్ వేసుకొని కులుకులు పలుకులు డాన్సులు డైలాగులు కామెడీ వీడియోలు చూడండి ఎంత బాగా వేసుకుందాం. మరి డ్రెస్సెస్ బాగోపోతే 150కి వచ్చే డ్రెస్సెస్ ఈమె ఎందుకు వేసుకున్నట్లు? మరి ఇప్పుడు ఏం ప్యాంట్ వేసుకుంది? ప్యాంట్ వేసుకోకుండా కింద కూర్చుందా వీడియోస్లో? ఏమన్నా కొంచెమన్నా సిగ్గుందా ఇలా? కొంచెమన్నా డ్రెస్సెస్ వేసుకొని వాడుకొని యూజ్ చేసుకొని లేవు పోయినాయి పడేసిన అగో బ్లాక్ ప్యాంట్ వేసుకుంది చూసారా మీరు? ఇదిగో ఇంకొక వీడియో చూడండి. ట్విస్టులు అంట. వీళ్ళ కామెడీ వీడియోస్ చేసుకోనికే అందరివి బట్టలు కావాలా, వీళ్ళు యూజ్ చేసుకుంటారు, వీళ్ళకి అన్నీ కావాలా. మరి ఇక్కడ ప్యాంట్ ఎట్లా వేసుకుంది? మరి ప్యాంటు లేక వేసుకోలేదనింది కదా. మరి ఇక్కడ ప్యాంటు వేసుకొని రీల్స్ పెట్టింది, వీడియోలో ఏడ్చిందంత నంగనాటకాలా? కొంచెమన్నా సిగ్గు ఇజ్జత్ ఏమన్నా ఉందా వీళ్ళకి? మీరు చెప్పండి. మళ్ళీ ఆయన చూడనీకి ఎట్టున్నాడు ఒకసారి కామెంట్ కూడా చెప్పండి. ఆ ఫేస్ పెట్టుకుని ఆయన వచ్చి నన్ను బెదిరిస్తున్నాడు FIR కంప్లైంట్ అని. ఇంకో వీడియో ఉంది చూడండి, ఇది కూడా తరించండి. ఇలాంటి వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని నమ్మి వచ్చి నా వీడియోస్ కింద కామెంట్లు పెడుతున్నారు గొర్రెల్లాగా. ఆ బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు కూడా కడుపుకి అన్నం తినరు, ఇంకేదో తింటారు కాబట్టి అలా నన్ను వచ్చి బ్యాడ్గా మాట్లాడుతున్నారు అలాగా యూట్యూబ్లో. కొంచెమన్నా సిగ్గుండాల. తప్పు ఎవరి పక్కన ఉంది చూడాలి, తెలుసుకోవాలి. నిజంగా ఆవిడ అలా మాట్లాడుతుందంటే అసలు ఏమైందో తెలుసుకుందామని ఎవ్వరికి లేదు. ఆ పక్కన పోయి ఆవిడ ఏమో నంగనేడు ఏడ్చుకుంటే పెట్టిందని నమ్మేసి ఇక్కడికి వచ్చి నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు. ముందు మీకు సిగ్గుండాలి అటువంటి వాళ్ళు సపోర్ట్ చేసినందుకు.